హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఇప్పుడే తమ్ముడు మూవీ చూశాను. స్టారింగ్ నితిన్, వర్ష బొల్లమ, లయ గారు. రిటన్ అండ్ డైరెక్టెడ్ బై శ్రీరామ్ వేణు, ప్రొడ్యూస్డ్ బై దిల్ రాజు. మూవీ అయితే అసలు బాగాలేదు భయ్య. అసలు ఎక్కడ ఆర్గానిక్గా అనిపించదు ప్రొసీడింగ్స్ కానీ ఏది మూవీలో. నితిన్ ఫిల్మోగ్రఫీ యాక్చువల్లీ లాస్ట్ హిట్ భీష్మ అని అనుకుంటాను. భీష్మ తర్వాతకి వచ్చిన ఏ సినిమా బాగాలేదు. అండ్ ఈ సినిమా ద్వారా ఏదన్నా కంబ్యాక్ ఇస్తాడు అని అనుకున్నాను కానీ బట్ అంటే ఫస్ట్ అసలు ఎక్స్పెక్టేషన్స్ లేకుండే ఈ మూవీ మీద. బట్ శ్రీరామ్ వేణు ప్రీవియస్ మూవీస్ వచ్చేసి ఓ మై ఫ్రెండ్, ఎంసీఏ అండ్ వకీల్ సాబ్, 3 మూవీస్ బాగుంటాయి యాక్చువల్లీ. అంటే ఎక్కడ బోర్ కొట్టవు. వకీల్ సాబ్ ఈజ్ మై ఫేవరెట్. ఓ మై ఫ్రెండ్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. సో ఈ మూవీ కూడా పర్లేదు అని అనుకున్నాను బికాస్ ఆఫ్ డైరెక్టర్. అండ్ నితిన్ కూడా కాన్ఫిడెంట్గా కనిపించాడు. ట్రైలర్ టీజర్ అంతకేం అనిపించలేదు కానీ ట్రైలర్ పర్లేదు అనిపించింది. అండ్ మ్యూజిక్ అజనీష్ లోక్నాథ్. సో అతని ప్రీవియస్ మూవీస్ వచ్చేసి కాంతారా అండ్ విక్రాంత్ రోనా, ఇవి ఇలాంటివి. ఇంకా నోటబుల్ మహారాజా కూడా అతనే చేశాడు. సో మంచి వర్క్స్ ఉన్నాయి. సో మ్యూజిక్ కూడా పర్లేదు, బాగానే ఉంటుందని అనుకున్నాను కానీ బట్ అంటే ఎక్కడ ఆ స్కోప్ లేదు అతనికి ఆ పర్ఫామ్ చేయడానికి కానీ చూపించడానికి ఆ మ్యూజిక్ కోసం. ఈచ్ అండ్ ఎవ్రీ ప్రొసీడింగ్ స్టోరీలో మనకి ప్లాట్ లైన్ ఇస్ ప్రిటీ సింపుల్. లయ గారు ఎవరైతే ఉన్నారో హీరో సిస్టర్, అంటే వాళ్ళు దూరం అయ్యి ఉంటారు, వాళ్ళు ఎలా కలిశారు. అండ్ తను దగ్గర ఒక ఫైల్ ఉంటుంది విలన్కి. ఆ విలన్ ఎవరైతే ఉన్నారో సౌరవ్ సత్యదేవ్, మన యానిమల్ మూవీలో మన బాబీ డియోల్ పక్కన ఉంటారు కదా, అతను చాలా బాగా పర్ఫామ్ చేశాడు యాజ్ ఎ డమ్ అదే డెఫ్ క్యారెక్టర్గా. అతనికి ఇచ్చిన క్యారెక్టర్లో అతను చాలా బాగా పర్ఫామ్ చేశాడు. కాకపోతే మనకి ఇక్కడ ప్లాట్ లైన్ వచ్చేసి అతను ఒక తప్పు చేస్తాడు. ఆ తప్పు అతనికి శిక్ష పడాలి అని అంటే లయ గారి దగ్గర ఒక ఫైల్ ఉంటుంది, అది కలెక్టర్ గారికి సబ్మిట్ చేయాలి. తను చేసిందా లేదా అనేది ప్లాట్ లైన్. వాళ్ళు ఒక ప్లేస్లో స్టక్ అయిపోయి ఉంటారు. ఆ ప్లేస్ నుంచి వాళ్ళు ఎలా బయటపడ్డారు, లాస్ట్కి ఫైల్ సబ్మిట్ చేశారా లేదా, హీరో ఎలా వచ్చాడు అనేది ప్లాట్ లైన్. అది మీరు థియేటర్లో చూడాలి. ఇదంతా ఒక 1 నైట్లో జరిగేది. యాక్చువల్లీ ఫస్ట్ హాఫ్ మొత్తం నీ స్టోరీలోకి తీసుకురావడానికి ప్రొసీడింగ్స్ కోసమే వెళ్తూ ఉంటుంది. అది ఎక్కడ మనకి మూవీ ఫ్రీ ఫ్లోయింగ్గా వెళ్ళినట్టు అనిపించదు, ఆర్గానిక్గా అనిపించదు. ఏదో పెట్టాలి కదా అనిపించి, ఇప్పుడు ఈ సీన్ జరగడానికి ఏదో ఒకటి పెట్టాలి, ఈ ప్రాప్ కావాలి అంటే అక్కడ ఉండాలి కాబట్టి అక్కడికి ఆ ప్రాప్ తెచ్చింది, ఇలా తీసుకెళ్తూ ఉంటారు. కానీ స్టోరీ ఎక్కడ మనకి ఇంట్రెస్టింగ్గా ఏది ప్రొసీడింగ్స్ కానీ ఏవి ఇంట్రెస్టింగ్గా అనిపించవు. ఎట్ సమ్ పాయింట్ యాక్చువల్లీ ఎమోషనల్ సీన్స్కి కూడా థియేటర్లో నవ్వుతున్నారు. సో ఇట్స్ స్ట్రిక్ట్లీ నో ఫర్ మీ. ఎందుకంటే మూవీ హిట్ అవ్వాలని నేను చాలా అనుకున్నాను, కాకపోతే ఇట్ డజంట్ వర్క్డ్ అవుట్. సో దట్స్ ఇట్ ఫర్ ది రివ్యూ గైస్. మీరు మూవీ చూస్తుంటే ఎలా అనిపిస్తుందో కింద కామెంట్ చేయండి. ఇఫ్ యూ లైక్ ద రివ్యూ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. దట్స్ ఇట్. థ్యాంక్ యూ.